హాయ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి రే చీకటి నైట్ బ్లైండ్నెస్ గురించి. ఇండియా పాపులేషన్ 143 కోట్ల మంది. ఇందులో WHO ఎస్టిమేట్ ప్రకారం 2.8% అంటే 4 కోట్ల మంది ఈ రే చీకటి వల్ల బాధపడుతున్నారు. అసలు ఈ రే చీకటి రావడానికి రీజన్స్ ఏంటో చూద్దాము. నెంబర్ 1 విటమిన్ ఏ డెఫిషియన్సీ, నెంబర్ 2 రెటినైటిస్ పిగ్మెంటోసా, నెంబర్ 3 కంజెనిటల్ స్టేషనరీ నైట్ బ్లైండ్నెస్ అండ్ నెంబర్ 4 హై మయోపిక్ అండ్ క్యాట్రాక్ట్. మనం ఈ వీడియోలో డిస్కస్ చేసేది విటమిన్ ఏ డెఫిషియన్సీ గురించి. అసలు విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల రే చీకటి రావడం ఏంటి అండ్ దానికి కారణాలు ఏంటో చూద్దాం. ఇందాక మనం డిస్కస్ చేసిన ప్రకారం 4 కోట్ల మంది ఈ రే చీకటి వల్ల సఫర్ అవుతుంటే అందులో 80% అంటే 3,20,00,000 మంది ఈ విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల వచ్చిన రే చీకటి వల్ల సఫర్ అవుతున్నారు. మన హ్యూమన్ ఐబాల్లో పోస్టియర్ సెగ్మెంట్లో రెటినా అనే ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్లో ఒక 10 లేయర్స్ డివైడ్ అయి ఉంటాయి. దాంట్లో 9th లేయర్ ఫోటో రిసెప్టర్ లేయర్. ఈ ఫోటో రిసెప్టర్ లేయర్లో 2 సెల్స్ ఉంటాయి, కోన్ సెల్స్ అండ్ రాడ్ సెల్స్. ఈ కోన్ సెల్స్ అనేవి మనకి డే లైట్లో అండ్ కలర్ విజన్లో యూజ్ అవుతాయి. అండ్ ఈ రాడ్ సెల్స్ అనేవి మనకి డిమ్ లైట్లో అండ్ నైట్ విజన్లో యూజ్ అవుతాయి. మనం నైట్ టైంలో చూసిన విజువల్ ఇన్ఫర్మేషన్ అనేది రెటినాకి రీచ్ అయిన తర్వాత రాడ్ సెల్స్లో ఉన్న రోడోస్పిన్ అనే ఒక విజువల్ పిగ్మెంట్ దాన్ని అబ్జర్వ్ చేసుకొని ఆ విజువల్ ఇన్ఫర్మేషన్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్లా కన్వర్ట్ చేసి ఆప్టిక్ నర్వ్ ద్వారా బ్రెయిన్కి సిగ్నల్ పంపిస్తుంది. అప్పుడు మనకి ఆ ఆబ్జెక్ట్స్ ఏంటో క్లియర్గా కనిపిస్తాయి. ఎప్పుడైతే మనకి విటమిన్ ఏ డెఫిషియన్సీ వస్తుందో అప్పుడు రాడ్ సెల్స్లో రోడోస్పిన్ అనే విజువల్ పిగ్మెంట్ సరిగ్గా ఫామ్ అవ్వదు. దానివల్ల నైట్ టైంలో నైట్ విజన్కి రాడ్స్ యొక్క రెస్పాన్స్ సరిగ్గా ఉండదు. అప్పుడు మనకి నైట్ మొత్తం చీకటికి కనిపిస్తుంది. దీన్నే విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల వచ్చిన రే చీకటి నైట్ బ్లైండ్నెస్ అంటారు. మోస్ట్లీ ఇది చిన్నపిల్లలకి, ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఎక్కువ వస్తుంది. దీన్ని ఎర్లీగా డిటెక్ట్ చేస్తే విటమిన్ ఏ సప్లిమెంట్స్ ద్వారా కంప్లీట్ క్యూర్ ఉంటుంది. కండిషన్ ఏమైనా సీరియస్ అయితే లైక్ కంజంక్టివల్ జిరోసిస్, కార్నియల్ జిరోసిస్, కార్నియల్ స్కార్స్, జిరోఫ్థాల్మిక్ ఫండస్, వీటి వల్ల చూపు ఏమైనా తగ్గితే మాత్రం అది ఇర్రివర్సిబుల్ అండి.